నాని పాల్కీవాలా గురించి ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతోంది. ఆయనకి పెద్ద స్థాయిలో అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నాని పాల్కీవాలా రాజ్యాంగానికి, దేశానికి చేసిన అతి ముఖ్యమైనటువంటి సేవల్లో ఈ కేశవానంద భారతి కేసులో ఆయన 33 రోజుల పాటు నిరంతరం వాదనలు వినిపించి ఈ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ తీసుకురావడం జరిగింది. దాన్ని మళ్ళీ ఆ తర్వాత డిఫెండ్ చేయాల్సొచ్చినప్పుడు గానీ, మినర్వా మిల్స్ కేస్ కానీ, రెండోసారి ఏఎన్ రే ఆధ్వర్యంలో దాన్ని కాన్స్టిట్యూట్ చేసినప్పుడు కానీ ఆయన డిఫెండ్ చేయటం జరిగింది. సో, ఆ విధంగా ఆయన తెచ్చినటువంటి డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ మొట్టమొదటి కేశవానంద భారతి కేసులో వచ్చిన అనేక ప్రిన్సిపుల్స్‌లో ఒక ప్రిన్సిపుల్ ఏంటంటే, సెక్యులరిజం అనేది భారతదేశం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక బేసిక్ స్ట్రక్చర్. అంటే రూల్ ఆఫ్ లా, సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, 32-26 యొక్క ప్రత్యేకతలు వీటన్నిటితో పాటు సెక్యులరిజం అనేది కూడా ఒక బేసిక్ స్ట్రక్చర్ అని ఆ కేసులో చెప్పడం జరిగింది. అంటే నాని పాల్కీవాలా